ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇలా చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు మిస్ కాకుండా ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే మన ఆండ్రాయిడ్ మొబైల్లో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఫ్యూచర్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ ఫ్యూచర్ మీకు కూడా అద్భుతమే అనిపిస్తుంది. సో అంత బాగుంది. అండ్ ఫ్రెండ్స్, మీరు ఈ ఫ్యూచర్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి సో లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్ స్టార్ రేట్ వచ్చేసి ఇది ఒక ఇంట్రెస్టింగ్ వీడియో కాబట్టి నేను ఈ వీడియోకి ఇచ్చే లైక్ స్టార్ రేట్ ఒక 700 లైక్ స్టార్ రేట్ వేసినాను. సో ఫ్రెండ్స్, చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో ఈజీగా మన టార్గెట్ అనేది రీచ్ అయిపోతాం. అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో మన టాపిక్ అనేది స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్, మన ఆండ్రాయిడ్ మొబైల్లో దాగి ఉన్న అద్భుతమైన ఫ్యూచర్ ఏంటో కాదు, ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా గూగుల్ వెడ్జెట్ అనేది. సో ఈ గూగుల్ వెడ్జెట్ ప్రతి ఒక్క మొబైల్లో ఉంటుంది. సో ఈ వెడ్జెట్ గురించే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. సో ఈ వెడ్జెట్ తోటి మనం చాలా రకాల పనులు అనేవి చేయొచ్చు. మీకు తెలుసో తెలీదో, సో మీకు తెలుసుంటే ఓకే, అండ్ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి. సో ఈ ట్రిక్ ఏంటి అంటే సింపుల్గా మీరు ఇక్కడ మైక్ పైన ఒకసారి ప్రెస్ చేయండి. సో మైక్ పైన ప్రెస్ చేసి నేను ఎవరి పేరు అయితే చెప్తానో సో వాళ్ళకి కాల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు నేను ట్రై చేసి సో ఇప్పుడు మైక్ పైన ప్రెస్ చేసి నేను కాల్ అనేది చేసాను. కాల్ టు తెలుగు క్రియేషన్. సో చూడొచ్చు, ఇక్కడ నేను కాల్ టు తెలుగు క్రియేషన్ అని చెప్పగానే నాకు ఇక్కడ సిమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇప్పుడు సో సిమ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు కాల్ అనేది వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మీరు గూగుల్తో చెప్పేసి మీరు కాల్ అనేది చేయొచ్చు. సో ఇది ఒకటే ఫీచర్ కాదు, మనకి ఇంకో ఫీచర్ కూడా ఉంది. సో ఆ ఫీచర్ ఏంటి అంటే మీరు ఏ ఫైల్ అయినా సరే ఇక్కడ నుంచి ఓపెన్ చేయొచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఏ యాప్ అయినా ఓపెన్ చేయొచ్చు అండ్ ఏ ఫైల్ అయినా సరే ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు నేను వాట్సాప్ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ వాట్సాప్. సో చూడొచ్చు, నాకు వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా సింపుల్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వెళ్ళేసి యాప్ అనేది వెతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ నుంచే మీ యాప్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా సెర్చ్ చేయాలన్నా కానీ ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు ఏదైనా ఒక సెర్చ్ చేసి చూస్తాను చూడండి. OpenJio.com. సో చూడొచ్చు, ఇక్కడ మనకు Jio.com అనేది ఓపెన్ అయింది. సో ఈ విధంగా మీరు సింపుల్గా సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఏదైనా సరే చేసుకోవచ్చు. ఈ యాప్ నుంచి మీ యాప్స్ ఓపెన్ చేసుకోవచ్చు అండ్ మీ ఫైల్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో చాలా రకాలుగా చేసుకోవచ్చు. కాల్స్ అనేవి చేసుకోవచ్చు. సో చాలా బాగా నచ్చింది నాకు ఈ ఫ్యూచర్ అయితే. అండ్ మీకు కూడా నచ్చితే మాత్రం లైక్ చేయండి. అండ్ మీకు ఈ ఫ్యూచర్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఇది తెలుసుంటే తెలుసు అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ తెలియని వాళ్ళైతే తెలియదు అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో వీడియో కనుక నచ్చితే మాత్రం సూపర్ అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ నచ్చకపోతే బ్యాడ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో యావరేజ్గా అనిపిస్తే నైస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారు అనేది కూడా. సో అలాగే మన లైక్ స్టార్ గుర్తుంది కదా, సో లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు మనీ ఏం రాదు, జస్ట్ సపోర్టింగ్ ఉంటుంది అంతే. సో మీరు లైక్ చేశారంటే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని తీయడానికి ట్రై చేస్తాను. సో లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే లేదంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేవి మిస్ అవుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. జై హింద్.